కాలంలో వరకట్నానికి బదులుగా ఆవులు ఎద్దులు ఇచ్చే వివాహాలు ఏవి? ఏంటిది? వేదకాలంలో వరకట్నానికి బదులుగా ఆవులు ఎద్దులను ఇచ్చే వివాహాలు ఏవి అని అడుగుతున్నాడు. ఏంటి అవి? ఆర్సా వివాహం. వేదం అనే పదానికి అర్థం ఏమిటి? వేదం అనే పదానికి అర్థం జ్ఞానం. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. 15వ బిట్ చూడండి. ఈ క్రింది సింధు నాగరికత ప్రదేశంలో రావి నది ఒడ్డున ఉన్నది ఏది అని అడుగుతున్నాడు. రావి నది ఒడ్డున ఉన్నది ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? హరప్ప. 16వ బిట్ చూద్దాం. సింధు నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలో అత్యధిక బావులను కనుగొనబడ్డాయి? ఏంటిది? సింధు నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలో అత్యధిక బావులను కనుగొనబడ్డాయి అని అడుగుతున్నాడు. ఏ ప్రదేశంలో? మొహంజోదారో. ఇక్కడ మొహంజోదారో. 17వ బిట్ చూద్దాం. సింధు ప్రాంతపు